శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతీ నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా లింగరూప శని భగవాన్ యొక్క కృప. ఎందుకంటే ఈ యొక్క మకర కుంభరాశుల వారికి శని భగవానుడు అధిపతి కాబట్టి ఆ శనీశ్వరుని కృప ఎలవేళలో ఎందు లభించాలని ఆశిస్తూ, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పదముల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పదముల వారు మకర రాశి అంటారు. ఈ రాశి వారు ఈ యొక్క మాసం ముఖ్యంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం. ఎందుకంటే విద్యలో నూతన ఉత్సాహంతో నూతన విద్య అభ్యసించే అవకాశం, అంటే సరస్వతి అమ్మవారికి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తూ ఉంది. అయితే వాక్ శుద్ధి కొరకు, ఎందుకంటే ద్వితీయ వాక్కారకుడు అయినటువంటి శని భగవానుడు రాస్యాధిపతి ద్వితీయ స్థానంలో, వాక్కారకుడు స్వస్థాన స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రతి నిత్యం కూడా కొంచెం లవణమును నీటిలో వేసుకొని స్నానమాచరించటం, లేదు కొంచెము లవణము మీ యొక్క ప్రయాణ సమయంలో దిష్టి తీసి వేసుకోవటం కానీ చేసినట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారని, ప్రయాణమునందు నూతన వాహనం సౌఖ్యం లభించే అవకాశం, ప్రయాణమునందు ఎటువంటి అవరోధాలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం పరిపూర్ణంగా ఈ యొక్క మాసంలో వీరికి లభిస్తుందని. అయితే ముఖ్యంగా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే శంఖ పుష్పములు, నీలవర్ణ పుష్పములు అంటారు. అటువంటి నీలవర్ణ పుష్పములతో భగవంతుని ఆరాధించడం ద్వారా ముఖ్యంగా మరకత లింగం కానీ మనకు అవకాశం ఉన్నట్లయితే ఆ మరకత లింగం మనకు అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం, లేదు మరకత లింగం మనకు నీలవర్ణ పుష్పములతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మేధాశక్తి సంపూర్ణంగా లభించే అవకాశము, తద్వారా మంచి నిర్ణయములు తీసుకుంటే యోగం పరిపూర్ణంగా వీరికి లభిస్తుందని, తద్వారా వాక్శుద్ధి, సంపూర్ణమైన ధనప్రాప్తి, కుటుంబ పరంగా సహాయ సహకారములు పెంపొందించుకునే అవకాశం. ఎందుకంటే ఈ యొక్క రాశికి కుటుంబ స్థానంలో సూర్యభగవానుడు ఉండటము, పంచమ విద్యాస్థానంలో గురువు ఏకకారకుడు ఉన్నందువల్ల వీరు చేసినటువంటి విద్య సంపూర్ణమైన ఆహారం, అంటే ఒక ఉన్నత ఉద్యోగం లభించే గొప్ప అవకాశం, ఉద్యోగం సంబంధించిన ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం, మనకి ఎప్పుడో పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం, శుభవార్తలు వినే అవకాశం పరిపూర్ణంగా లభిస్తుందని. ముఖ్యంగా హోటల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క మాసం అత్యధికమైనటువంటి ధనాన్ని అర్థింపజేస్తుందని, షేర్ మార్కెట్ వారు కూడా ఈ యొక్క సమయాన్ని కానీ సద్వినియోగపరుచుకున్నట్లయితే సంపూర్ణమైన ధనప్రాప్తి. అయితే కొంచెం జాగ్రత్త వహించడం చాలా ఉత్తమం. కొంచెం జాగ్రత్త అంటే అజాగ్రత్తతో కాకుండా కొంచెం మెలకువగా ఉన్నట్లయితే సంపూర్ణమైన ధనప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు మీరు పొందుతారని, ఈ యొక్క గ్రహ సంచారం వల్ల వృత్తి వ్యాపారంలో ఉన్నత స్థితి పొందడమే కాకుండా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం. అయితే ముఖ్యంగా వాక్శుద్ధి కొరకు కొంచెము గుడము అనగా బెల్లము తీసుకోవటం, నీలవర్ణ వస్త్రమును ధరించుట, మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం ప్రాం ప్రీం సహ శం శనైశ్చరాయ నమః ఈ యొక్క మంత్రమును 19 పర్యాయతులు కానీ, 27 పర్యాయతులు కానీ, 54 పర్యాయతులు కానీ పఠించటం, శమీపత్రమును దగ్గర ఉంచుకోవటం, మంత్రము, పత్రము, వస్త్రము, భగవంతుని ఆరాధన తప్పకుండా చేసి సంపూర్ణమైన విజయప్రాప్తి మీరు పొందుతారని, వాక్శుద్ధి ద్వారా కీర్తి ప్రతిష్టలు పొందుతారని భావిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, నెగటివ్ నుంచి కూడా పాజిటివ్ స్వీకరించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి జాతకం చాలా ప్రధానమైనదని చెప్పి తెలియచేస్తూ, నర్సింగులు దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి శని భగవాన్ యొక్క దర్శన భాగ్యాన్ని మీరు తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి అని మనస్ఫూర్తిగా దీవిస్తూ, అదృష్టమైన సంఖ్యగా 3వ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తూ, మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.